ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నారు కానీ నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఆద్య నాకొద్దు అంది నేనే, కానీ చేసిన తప్పు తెలుసుకుని అందరి ముందు క్షమాపణ చెప్పి తన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఆద్యతో నా జీవితాన్ని ఎంతో ఊహించుకున్నాను. కానీ ముసుకేసుకుని మొహం చూపించకుండా నా జీవితంలోకి వచ్చింది చారు. దాన్ని మోసం అంటారు కానీ పెళ్ళంటారా? భార్యని ప్రేమించగలను, మోసాన్ని ప్రేమించమంటే ఎలా మామయ్య? చిన్న తప్పుని క్షమించిన మీరు మోసాన్ని ప్రేమించమని, తనతో కలిసి బ్రతకమని ఎలా చెప్తారు? ఎలా? మోసం చేసినా అది నీ మీద ఇష్టంతో చేసిందిరా. నువ్వు కావాలనుకుని నీకోసమే బతుకుతుందిరా. మెడలో తాళి కట్టి ఈ పెళ్లి చెల్లెదంటే ఎలా సీనయ్యా? ఏమండి, మీరే చెప్పండి. ఏం చెప్పాలి జానకి? మోసాన్ని ప్రేమించాలా అని వాడు అడుగుతుంటే ఏమని సమాధానం చెప్పాలి? అమ్మయ్య, పనిలో పని బావగారికి నా మీద కోపం తగ్గినట్టుంది. పెద్దనాన్న, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? పెళ్ళి ఎలా జరిగినా కట్టిన తాళిని విప్పించలేము. మనం చేయాల్సింది ఎలాగైనా వాళ్ళని కలపడమే. అందరి మధ్య వాళ్ళిద్దరూ ఉండడం వల్ల వాళ్ళకి ఏకాంతం లేకుండా పోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉండట్లేదు. అందుకే శ్రీనుని చారుని ఎక్కడికైనా హనీమూన్కి పంపిస్తే బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.